నమస్తే. భారత్ జాక్పాట్ కొట్టింది. అండమాన్ సముద్రంలో అపార సంపద దాగి ఉంది. ఇదేదో స్పెక్యులేటివ్ వార్త కాదు. స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఈ మధ్యనే జూన్ 5వ తారీఖున ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మీకు చూపిస్తాను. ఆ ట్వీట్లో సారాంశం ఏంటంటే, అండమాన్ సముద్రంలో భారత్కు భారీగా గ్యాస్ నిక్షేపాలు లభించాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడ డ్రిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉన్నట్టు కనుగొన్నారు. దీంట్లో భాగంగానే అక్కడ డ్రిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. 3 బావులలో డ్రిల్లింగ్ చేసినప్పుడు అందులో 2 బావుల్లో గ్యాస్ నిల్వలు ఉన్నట్టుగా రుజువైంది. ల్యాబ్కు పంపించడము, టెస్టింగ్ చేయడము ఇవన్నీ కూడా జరిగాయి. సో దీంతో ఇది హర్దీప్ సింగ్ పూరి గారు ట్వీట్ చేయడము, అండమాన్ సముద్రంలో గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉన్నాయి, డెఫినెట్గా ఇది భారత్కి శుభసూచకము, శుభ పరిణామం. రాబోయే రోజుల్లో ఎనర్జీ క్రైసిస్ నుంచి మనం బయటపడగలుగుతాము. బయటపడడం మాత్రమే కాదు, మనం గేమ్ చేంజర్ అవుతాము. ఈ ఎనర్జీ విషయంలో, గ్యాస్ నిక్షేపాల విషయంలో కానివ్వండి, చమురు విషయంలో కానివ్వండి, రాబోయే రోజుల్లో భారత్ గేమ్ చేంజర్ అవుతుంది అని 2 సార్లు ఆయన ట్వీట్ చేశారు. అసలు అక్కడ ఏం బయటపడింది? ఆయన అన్నది ఏంటంటే, ఓషన్ ఆఫ్ ఎనర్జీ ఆపర్చునిటీస్, అన్లిమిటెడ్ ఎనర్జీ అక్కడ ఉన్నది, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇది ఒక మంచి వార్త అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు అక్కడ ఏం దొరికింది? దీంతో మనకున్నటువంటి ఎనర్జీ క్రైసిస్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతామా? అంటే రష్యా మీదనో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ మీదనో ఆధారపడడం పూర్తిగా తగ్గిపోతుందా? నిజంగా భారత్ గేమ్ చేంజర్ అవుతుందా? ఇప్పటికిప్పుడు మనం రాబోయే 2-3 నెలల్లో మనము ఆయిల్ ఇంపోర్ట్స్ని లేకపోతే గ్యాస్ ఇంపోర్ట్స్ని నిలిపేయొచ్చా అంటే డెఫినెట్లీ నాట్. ఇది జస్ట్ ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 2-3 నెలల్లో అయిపోయేటువంటి ప్రాసెస్ కాదు. బట్ ఎస్, డెఫినెట్లీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాస్ నిక్షేపాలు కేంద్ర మంత్రి గారు ఊహించినట్టుగా అక్కడ భారీగా నిక్షేపాలు ఉంటే కనుక డెఫినెట్గా అది భారత్ గేమ్ చేంజర్ అవబోతోంది. భారత్ జాక్పాట్ కొట్టినట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ చూద్దాం, అసలు అక్కడ ఏం దొరికింది అనేది సంబంధించి. తాజాగా అండమాన్ బేసిన్లో ఒక 3 బావుల్లో గత 2 నెలల నుంచి అక్కడ డ్రిల్లింగ్స్ జరుగుతున్నాయి. 3 బావుల్లో 2 గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి కనుగొనడం జరిగింది. మీకు ఒక చిన్న విజువల్ క్లిప్ కూడా చూపిస్తాను. అక్కడ టెస్టింగ్ చేశారు. ఎస్, అక్కడ మంట వెలుగుతోంది. అంటే ఆ ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు చాలా పుష్కలంగా ఉన్నాయనేది మనకి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి మాట. అండమాన్ ఐలాండ్స్లో ఈస్ట్ కోస్ట్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఎక్స్ప్లోరేటరీ డ్రిల్స్ అంటారు, ఎక్స్ప్లోరేటరీ వెల్ డ్రిల్స్ అంటారు. అక్కడ ఈ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఈ గ్యాస్ నిక్షేపాలు అక్కడ లభించాయి. ఇది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. అయితే ఇది ఏదో ఒక 3-4 బావుల్లో తవ్వకాలు జరిపితే, డ్రిల్లింగ్ చేస్తే అందులో ఒక బావిలో మాత్రమే గ్యాస్ నిక్షేపాలు ఉంటే దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 3 బావుల్లో తవ్వకాలు డ్రిల్లింగ్ చేసినప్పుడు అందులో 2 బావుల్లో విశేషంగా గ్యాస్ నిక్షేపాలు దొరికాయని చెప్పి కేంద్ర మంత్రి గారు ట్వీట్ చేస్తున్నారంటే డెఫినెట్గా అదొక జాక్పాట్ లాగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు భారత్ ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు చేస్తోంది అంటే, నిజానికి మనము మన యొక్క అవసరాల కోసం, గ్యాస్ అవసరాలు కానీ లేకపోతే చమురు అవసరాల కోసం 85% మనము విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తున్నది కేవలం 15% మాత్రమే. తద్వారా ఏమవుతుందో, మన యొక్క ఫారిన్ రిజర్వ్స్ అనేది చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంత ఖర్చు పెడుతుందో ఒకసారి మనం చూద్దాం. సంవత్సరానికి చమురు అలాగే గ్యాస్ దిగుమతుల కోసం సుమారు 150 నుంచి 200 బిలియన్ డాలర్లను మనం ఖర్చు పెడుతూ, అంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా ఇండియన్ కరెన్సీలో 12 లక్షల కోట్ల నుంచి 17 లక్షల కోట్ల రూపాయలు మనం భారత ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అదే మన దగ్గరే ప్రొడ్యూస్ చేసుకోగలిగేటువంటి పరిస్థితి ఉంటే, మన దగ్గరే ఆ ఆయిల్ నిక్షేపాలు కానీ లేకపోతే గ్యాస్ నిక్షేపాలు కానీ ఉంటే దీన్ని చాలా వరకు మనము ఈ ఖర్చుని ఆదా చేయవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా కూడా ఈ బిల్లు ఇంకా పెరిగిపోతుంది. ఇది అప్రాక్సిమేట్ లెక్క 12 లక్షల కోట్లు లేదా 17 లక్షల కోట్లు అనేది. ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒక్కోసారి ఈ ధరలు ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా మనం ఆయిల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతాం. గ్యాస్ దొరకకపోతే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి మనం గత 2-3 నెలల నుంచి కూడా చూస్తున్నాం నిజానికి. కానీ ప్రభుత్వం సమర్థవంతంగానే హ్యాండిల్ చేస్తోంది తన పరిధిలో, నో డౌట్. ఇక హర్దీప్ సింగ్ పూరి గారు ఈ అండమాన్ బేసిన్లో లభించినటువంటి ఈ గ్యాస్ నిక్షేపాలను గయానా కంట్రీతో పోలిస్తూ ఉన్నారు. మరో గయానా భారత్ కాబోతోందా? నిజానికి గయానా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక చిన్న దేశం అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇది ఎలా జరిగింది అంటే, ఎస్, బికాజ్ ఆఫ్ ఈ గ్యాస్ నిక్షేపాలు, గ్యాస్ రిజర్వ్స్. గయానా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అది కూడా చూద్దాం ఆ డీటెయిల్స్ ఒకసారి. ఒకప్పుడు పెద్దగా గుర్తింపు లేనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, కానీ ఇప్పుడు భారీగా చమురు నిల్వలు బయటపడిన తర్వాత
పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ రోజున గయానా కూడా ఒకటి ఉంది. ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది, అలాగే విదేశీ పెట్టుబడులు కూడా అక్కడికి వెళ్ళివెత్తుతున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం అంచనా కనుక నిజమైతే మనం కూడా అదే స్థాయిలో భారత్ కూడా ఈ డిపెండెన్సీ అనేది పోయి రష్యా మీద, గల్ఫ్ కంట్రీస్ మీద, అమెరికా మీద, ఇంకెక్కడో వేరే దేశాల మీద ఆధారపడడం అనేది పోయి ఒకేసారి కాకపోయినా క్రమక్రమంగా డిపెండెన్సీని తగ్గించుకుంటూ మనకి మన దేశ ప్రజల అవసరాలు తీర్చడమే కాకుండా మనం కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి ఏదో ఒక రోజున తప్పకుండా చేరుకుంటాం. ఇది హర్దీప్ సింగ్ పూరి గారు చెప్తున్నటువంటి మాట. గయానాలాగా మనం కూడా భారత్ కూడా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ కమర్షియల్ రిజర్వ్స్ అనేది ఎంత ఉంది అనేది ఇంకా మనము నిర్ధారించబడలేదు. అక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి మాట వాస్తవం, కానీ ఎంత ఉంది, ఎప్పటికల్లా మనం వెలికి తీయగలుగుతాం, ఈ లెక్కలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. ప్రభుత్వం అదే పనులు ఇప్పుడు నిమగ్నమై ఉంది. పొటెన్షియల్ జాక్పాట్ అని చెప్పొచ్చు, కన్ఫర్మ్డ్ జాక్పాట్ కాదు. అంటే ఎంత రిజర్వ్స్ ఉన్నాయనేది ఇంకా మనకు స్పష్టంగా తెలియదు, బట్ ఉన్నాయి, డెఫినెట్గా అక్కడ రిజర్వ్స్ ఉన్నాయి, భారీగానే ఉన్నాయనేది అంచనా వేస్తున్నారు. అందుకనే ఇది కన్ఫర్మ్డ్ జాక్పాట్ అనే కంటే కూడా పొటెన్షియల్ జాక్పాట్ అని చెప్పొచ్చు, బట్ డెఫినెట్గా ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో అండమాన్ నుంచి చమురు లేదా గ్యాస్ రావడానికి మనకి ఎంత సమయం పట్టవచ్చు, చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఇది. సో ఇవాళ దొరికాయి కాబట్టి మనం ఒక 2-3 వారాల్లోనూ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చా మనం అంటే అలా కుదరదు. దానికి ఒక 2-3 స్టేజెస్ ఉంటాయి, దశల వారీగా తీయాల్సి ఉంటుంది. స్టేజ్ 1లో ఏం జరుగుతుందంటే రిజర్వ్ అప్రైజల్ అంటారు. దీనికి 1 నుంచి కనీసం 2 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే ఎంత రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి అనేది అంచనా వేయాల్సి ఉంటుంది. దీనికి డెఫినెట్గా 1-2 సంవత్సరాల సమయం పడుతుంది. స్టేజ్ 2లో ఏం జరుగుతుందంటే కమర్షియల్ వైబిలిటీ స్టడీ అనేది జరగాలి. కమర్షియల్ వైబిలిటీ స్టడీ అంటే డెఫినెట్గా అక్కడ దానికి కూడా మరొక 1 నుంచి 2 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే ప్రభుత్వం దాని మీద ఎంత డబ్బు పెట్టాల్సి ఉంటుంది, ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, తద్వారా మనకి ఎంత వస్తుంది, ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ మనం ఆ గ్యాస్ నిక్షేపాలని ఉపయోగించుకోవచ్చు. సో ఖర్చు పెట్టేదంతా మనకు వచ్చేదంతా ఈ కమర్షియల్ వైబిలిటీ స్టడీ అనేది కూడా డెఫినెట్గా చేస్తారు ప్రభుత్వం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టాలి అంటే డెఫినెట్గా ఈ స్టడీ అంతా, ఈ ప్రాసెస్ అంతా ముందు జరుగుతుంది. అది స్టేజ్ 2. ఇక స్టేజ్ 3 ఏం జరుగుతుంది, ప్లాట్ఫామ్స్ కానీ, పైప్ లైన్స్ కానీ, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా అంటే అక్కడ గ్యాస్ నిక్షేపాలను వన్స్ బయటకు తీయడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. చమురు శుద్ధి అంటారు, లేకపోతే గ్యాస్ నైనా కూడా రా ఫామ్లో వాడలేం కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించాల్సి ఉంటుంది. దీనికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టేజ్లు పూర్తి కావాలంటే దగ్గర కనీసం ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా కూడా 6 నుంచి 10 సంవత్సరాల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇది ఏదో 2 వారాల్లోనో లేకపోతే 2 నెలల్లోనో మన చేతికి వచ్చేసింది కాదు, ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా మనం ఇంపోర్ట్స్ ఆపేసేయచ్చు అంటే నో, అలా కాదు. డెఫినెట్గా సమయం పడుతుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఫ్యూచర్లో భారత్ గేమ్ చేంజర్ కావడానికి, పర్టికులర్గా ఈ ఎనర్జీ విషయంలో, చమురు విషయంలో లేకపోతే గ్యాస్ విషయంలో ఒక గేమ్ చేంజర్ అవడానికి ఒక సువర్ణావకాశం అని చెబుతూ ఉన్నారు. అంటే సుమారుగా 2032, 2036 ఆ మధ్యకాలంలో మాత్రమే ఒక పెద్ద స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడానికి అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఓవర్ నైట్ వండర్ అయితే జరగదు, బట్ డెఫినెట్గా పాసిబిలిటీ ఉంది. సో ఎంత పెట్టుబడి కావాలి దీనికి సుమారుగా? ఎక్స్పోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే డీప్ వాటర్ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ అంటారు ఇలాంటి వాటిని. ఈ డీప్ వాటర్ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు. అంటే ఒక పెద్ద డీప్ వాటర్ ప్రాజెక్టు కోసము డ్రిల్లింగ్ కానివ్వండి, ఒక ఓషియన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, ఎల్ఎన్జీ లేదా గ్యాస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్, వీటన్నిటికీ కలిపి సుమారుగా ఒక 10 నుంచి 20 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 85,000 కోట్ల రూపాయల నుంచి 1,70,000 కోట్ల ఆ మధ్యలో కావచ్చు సుమారుగా అనేది ఎక్స్పోర్ట్స్ చెబుతున్నటువంటి మాట. గ్యాస్ రిజర్వ్స్ కనుక ఎక్కువగా ఉంటే డెఫినెట్గా పెట్టుబడి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఎస్టిమేషన్ వేసిన తర్వాత ప్రభుత్వం దాని మీద ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఎంత దాని నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఎంత మనం ప్రతి ఏటా దీన్ని సేవ్ చేసుకోవచ్చు, తద్వారా ఫారెన్ రిజర్వ్స్ కూడా, ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనం ఆదా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా లెక్కలు కడుతున్నారు. బట్ డెఫినెట్గా మినిమం 5 to 10 years, 5 నుంచి 10 సంవత్సరాల పాటు డెఫినెట్గా ఈ ప్రాసెస్ పట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఫైనల్గా భారత్ వెంటనే ఎనర్జీ సూపర్ పవర్ అయిపోతుందంటే వెంటనే ఎనర్జీ సూపర్ పవర్ కాకపోవచ్చు, బట్ రాబోయే రోజుల్లో, రాబోయే దశాబ్ద కాలంలో ఇదొక భారత్కి జాక్ పాట్ కొట్టడానికి మెరుగైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.